ఓపెన్ టాక్కి స్వాగతం. వివేక హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు మనందరికీ తెలుసు. హత్య కేసు నిందితులను పట్టుకోవడానికి గత 5 ఏళ్లుగా సిబిఐ విచారణ సాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కేసునైతే ఛేదించలేదు. దీనికి సంబంధించి నిన్న వివేక కూతురు సునీత ఢిల్లీలో ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ తరువాత సిబిఐ విచారణతో సంబంధం లేకుండా, కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా ప్రజలకైతే హత్య కేసు మీద ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రావడం జరిగింది. ఏంటా క్లారిటీ అంటే, ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నది ఎవరు, వారిని కాపాడుతున్నది ఎవరు అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన అయితే రాష్ట్ర ప్రజలకు కలిగింది. ఎవరు ప్రధానంగా ఉందంటే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి వారిని కాపాడుతున్నారు అనేది నిన్న సునీత ప్రెస్ మీట్ యొక్క సారాంశం. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలను చూడండి మంచి మాటలు మాయ మాటలు చెప్పి ఎలా మోసం చేస్తున్నాడో, తను ఏ పని చేయకపోయినా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా, లేదు నేను ఎంతో చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, సొంత కుటుంబాన్నే మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సొంత కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ఆ విషయం నేను చెప్పట్లా, నిన్న సునీతనే చెప్పింది. ఎలా ద్రోహం చేశాడనేది కూడా నేను చెప్తాను. వివేక హత్య కేసు మొట్టమొదట జరిగినప్పుడు నిన్న సునీత మాట చెప్పింది ఏంటంటే, మనం సినిమాల్లో చూస్తుంటాం, హంతకులు మన చుట్టూ ఉండి మనకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తారు, అప్పుడు అనుమానం వారిపైకి వెళ్ళదు అని చెప్పి మనం సునీత మాట చెప్పింది. అంటే ఇక్కడ హత్య చేసింది వాళ్ళే, హత్య చేయించింది వాళ్ళే, వారిని కాపాడుతున్నది వాళ్ళే మళ్ళీ సునీతకు దగ్గరగా ఉండి సునీతకు వీళ్ళ మీద ఎటువంటి అనుమానం రాకుండా మంచి చేసినట్టుగా నటించారట. ఆ రోజు మార్చిని రూమ్ వద్ద 11:30 సమయంలో సునీత బయట నిలబడితే, వివేక చనిపోయిన రోజు, అప్పుడు అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చిన్నాన్న నా కోసం 11:30 వరకు ప్రచారం చేశాడని చెప్పి పదే చెప్తున్నాడట. ఎందుకు అలా చెప్తున్నాడు అనేది అర్థం కాల. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన మీదకు అనుమానం రాకుండా వివేక నా కోసం ప్రచారం చేశాడు, చిన్నాన్న నా కోసమే ప్రచారం చేశాడు, పాపం ఇలా జరిగింది అనుకోకుండా అని చెప్పి సానుభూతి కనబరుస్తున్నట్టుగా డ్రామాలు ఆడుతున్నాడు. అంతే కదా, ఇప్పుడు ఒక వ్యక్తి కోసం ప్రచారం చేశాడంటే ఆ వ్యక్తి చంపుతాడని మనం అనుకుంటామా? అనుకోం కదా. అలాగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అది సునీతకు మొదట్లో అర్థం కాల. అది ఒక రకమైన మోసం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో అడిగిందట, ఆ వివేక హత్య కేసు నిందితులను పట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో అడిగిందట. అడిగితే, చిన్నాన్న హంతకుల్ని ఎట్టి పరిస్థితిలో పట్టుకుంటాను, పట్టుకోకపోతే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు, ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉండి ఆ హంతకుల్ని పట్టుకోకపోతే ప్రజలు నా గురించి తప్పుగా అనుకుంటారు, ఖచ్చితంగా నేను పట్టుకుంటాను అన్నాడట. సరే, సునీత కూడా పాపం నమ్మేసింది, నిజంగానే పట్టుకుంటాను అన్నాడు కదా, పట్టుకుంటాడని. కానీ కేసుకి ఎంతగా ముందుకు నడవట్లా. చూసి సునీతకి వేసుకొచ్చి, సరే రాష్ట్ర పోలీసులతో ఇది అవ్వట్లేదేమో, సిబిఐ దర్యాప్తుకి ఇస్తే తేలద్దు కదా అని చెప్పి మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కూర్చున్నప్పుడు ఒకసారి అడిగిందట వెళ్ళి, ఏమని, సిబిఐ విచారణకి ఇద్దాం ఒకసారి కేసుని, మరి ఎలాగ రాష్ట్ర పోలీసులతో అవ్వట్లేదు కదా అని అడిగితే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటపడింది. ఏంటా నిజరూపం? మరి అంతకుముందు ఏమన్నాడు, పట్టుకునే బాధ్యత నాది అన్నాడు కదా. గతంలో కూడా సిబిఐ విచారణ కావాలని పిటిషన్ వేసింది కూడా జగన్మోహన్ రెడ్డే కదా. అంతకుముందు ఆ తల్లి వేసింది అనుకోండి, సునీత తల్లి వేసింది. తర్వాత దానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి కూడా పిటిషన్ వేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వెనక్కి తీసేసుకున్నాడు. సిబిఐ విచారణ కావాలని వేసిన పిటిషను వెనక్కి తీసేసుకున్నాడు. అంటే సిబిఐ విచారణ వద్దు అని. ఎందుకు వద్దు అన్నాడో అప్పుడు అర్థం కాల సునీతకు. తర్వాత అర్థమైంది. ఏమన్నాడో తెలుసా, సిబిఐ విచారణకి ఇద్దామంటే, నువ్వు కేసుని సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడట. అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి కేసు సిబిఐ ఇవ్వడానికి సంబంధం ఏంటి? మీకు అర్థమైందో ఇప్పుడు? కేసు సిబిఐకి ఇస్తే ఎవరి పేరు బయటకు వస్తుందంట, అవినాష్ రెడ్డి పేరు బయటకు వస్తుంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళిపోతానన్నాడట. అంటే అర్థమైంది, ఈ కేసు వెనక ఉన్నది ఎవరో. నీ కేసుకి నీకు సంబంధం లేకపోతే నీకేంటి భయం, కేసు ఎవరికి ఇస్తే నీకేంటి భయం? ఒకటి. రెండోది, నాకు ఇప్పటికే నా మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుద్ది, నాకు కూడా పోయేదేమీ లేదు అన్నాడట. అంటే అసలు సిబిఐకి కేసు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ 12వ కేసు అవ్వటం అంటే అందులో ఈయన కూడా ఉన్నాడనే కదా అర్థం. అది తిరిగి నా మీదకి రావచ్చనే కదా ఈయన ఉద్దేశం. వచ్చినా నాకేం కాదు, 11 కేసులు ఆల్రెడీ నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను, అవే ముందుకు సాగటం లేదు, ఈ కేసు వల్ల నాకు పోయేదేమి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సునీతను బెదిరించే ప్రయత్నం చేశాడు. అప్పటికి కూడా సునీతకు పూర్తిగా అర్థం కాల. వీళ్ళు ఏంటి కేసు ఇద్దామంటే ఆయన వెళ్ళిపోతాడంటాడు, ఈయన నా మీద కేసు అంటాడని చెప్పి పూర్తి స్థాయిలో అర్థం కాక
కొంతమంది వైవి సుబ్బారెడ్డి ద్వారాను అలాగే మిగతా బ్రదర్ అనిల్ ద్వారా ఇలా కొంతమందితో మాట్లాడి ఈ కేసును సిబిఐ విచారణకి ఇచ్చే విధంగా ఒప్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ససేమిరా ఒప్పుకోలే. ఇక అప్పుడు ఇక అర్థమైపోయింది సునీతకు, ఓహో వీళ్ళు దీని వెనకున్నది వీళ్ళ, అందుకైనా వీళ్ళు కేసును సిబిఐకి ఇవ్వట్లేదని చెప్పి అర్థమయ్యి, మరి కేసులో ఉంది వాళ్ళైతే ఈ రాష్ట్ర పోలీసులు వాళ్ళని పట్టుకుంటారా, పట్టుకోరు కదా, అందుకని ఏం చేసింది సునీత తానే స్వయంగా మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి దాని మీద పోరాడి సిబిఐ విచారణకి ఇచ్చేటట్టు చేసింది. అంతేకాదు తరువాత సిబిఐ విచారణకి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి సిబిఐ అధికారులను అడ్డుకుంటుంటే పక్క రాష్ట్రానికి కూడా సునీతనే కోర్టు కేసి మళ్ళీ దాన్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకుంది. అంటే అడుగడుగునా సునీతను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి కోణం ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీకు తెలియాలా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకనొక దశలో ఏంటంటే అసహనం పెంచుకుని, ఏమో నువ్వు నీ భర్త చంపేశారేమో మాకేం తెలుసు, మీరెందుకు చంపకూడదు అని ఒక మాట అన్నాడంట ఒక సందర్భంలో. దాంతో సునీత మనసు నొచ్చుకుని అప్పుడు సునీత కూడా స్ట్రాంగ్గా రివర్స్ కౌంటర్ ఒకటి ఇచ్చింది. ఏమనంటే, ఓకే అన్న మీరు చెప్పింది కూడా కరెక్టే, కాబట్టి నా మీద నా భర్త మీద తక్షణమే విచారణ వేయండి, ఇమీడియట్గా స్టార్ట్ చేయండి విచారణ. ఒకవేళ ఆధారాలు దొరికి మేము చంపామని కన్నా నిరూపించబడితే, ఆ అధికారులు కన్నా మేమే చంపామని వాళ్ళు చెబితే మా ఇద్దరిని శిక్షించండి, హత్య కేసుకి ఎలా శిక్షిస్తారో అలా శిక్షించండి అని చెప్పి సునీత మాట చెప్పి వెళ్ళిపోయిందంట అక్కడ నుంచి. మరి సునీత మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి విచారణ వేయలేదు? నీ సిట్ అధికారులు 2-3 సిట్లు మార్చావు కదా, ఎందుకు విచారణకి వేయలేదు అంటే, చివరికి అప్పుడు దాకా నీకు న్యాయం చేసే బాధ్యత నాదని ఎప్పుడైతే దీన్ని సిబిఐ విచారణకి ఇద్దామని పట్టుబట్టారో అప్పుడు నువ్వెందుకు చంపుండకూడదని చెప్పి రివర్స్లో సునీతను బెదిరించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నం చేయటమే. అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడంటాం కానీ, నాకు 12వ కేసు అయితే నాకు పోయేదేమీ లేదు అనటం కానీ, ఏమో నువ్వు నీ భర్త చంపారనటం ఏమో కానీ, ఇవన్నీ ఒక రకంగా సునీతను బెదిరించడం కోసం చేసిన ప్రయత్నాలు. బట్ సునీత అదరలేదు బెదరలేదు, ఏదైతే అది తేల్చుకుందామని చెప్పి విచారణ అన్నిటికీ సిద్ధపడే తర్వాత సిబిఐ విచారణ అడిగింది, తర్వాత మార్చింది. ఇకపోతే సునీత కొన్ని ప్రశ్నలు అడిగింది, దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా. ఏం ప్రశ్నలు అడిగింది? గొడ్డలిపోటుతో చంపారని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు? ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చూసినట్టు చెప్పాడు. ఎక్కడ నరికారు, ఎలా నరికారు, ఏ యాంగిల్లో నరికారు, ఎన్ని దెబ్బలు వేశారు. వాస్తవానికి ఈయన తెలియదు అవన్నీ, ఎందుకంటే ఈయన వెళ్ళేటప్పటికి మొత్తం కుట్టేసేసి ఉన్నాయి. గుండెపోటు అని చెప్పడం కోసం మొత్తం కుట్లేసేసారు కదా. మరి ఈయనకి అవన్నీ ఎలా తెలుసు? ఎక్కడ చూశాడు? ఎవరు చెప్పారు? ఎన్ని పోట్లు వేశారు? ఎక్కడెక్కడ పోట్లు వేశారు? ఎవరు చెప్పారు? సునీత అదే అడిగేది. జగన్మోహన్ రెడ్డికి గొడ్డలతో నరికి చంపారని ఎలా తెలుసు? ఆ గొడ్డల అతి సమయంలో అక్కడ లేదు, తర్వాత సిబిఐ విచారణలో పట్టుకున్నారు గొడ్డల్ని, అక్కడ లేదు. సో నరికిన వస్తువు ఏంటనేది కూడా ఎవరికీ తెలియదు. అది కత్త, గొడ్డలా, లేకపోతే గుణపమా, లేకపోతే ఇంకోట, పలుగా, పార అనేది ఎవరికీ తెలియదు కదా, లేదా బలమైన ఇనప వస్తువు అనేది ఎవరికీ తెలియదు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు అది గొడ్డలి అని? అదే విచారణలో తేలాలంటది సునీత, అది కూడా పాయింటే. జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు గొడ్డలని? బాహ్య ప్రపంచానికి తెలియకముందే ఎలా తెలుసు? సో అది విచారణలో తేలాలి. అలాగే సాక్షికి గుండెపోటు అని చెప్పింది ఎవరనేది కూడా విచారణలో తేలాలి. సాక్షికి గుండెపోటు అని చెప్పింది ఎవరు? అంత రక్తపు మడుగులో పడిపోయి ఆ పరిస్థితి ఉంటే మనిషి అన్నోడు ఎవడైనా దాన్ని గుండెపోటు అంటాడా? సో ఎవరు చెప్పారు మరి గుండెపోటని? సో ఇవన్నీ సిబిఐ విచారణలో తేలాలని చెప్పి సునీత అడుగుతుంది. సునీత అడిగిన దాంట్లో కూడా ఒక ధర్మం ఉంది. ఎందుకంటే పాపం తండ్రి చనిపోయిన తర్వాత దోషులను పట్టుకోవాలని చెప్పి ఒంటరి పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగా మొదట్లో తన చుట్టూ ఉన్న శత్రువులే నిజమైన వాళ్ళు అనుకుని నమ్మింది, వాళ్ళే మిత్రులు అనుకుంది, వాళ్ళే తనకు న్యాయం చేస్తారనుకుంది. అంతేందుకు హత్య జరిగిన వెంటనే కనీసం మార్చిరీ రూమ్ నుంచి బయటికి రాకముందే టీడీపీ నేతల పేర్లు రాసుకొచ్చి సంతకాలు పెట్టమన్నారట. సంతకాలు పెట్టమంటే సునీత పేర్లు చూసి ఎందుకు వీళ్ళ పేర్లు అంటే వాళ్ళే చంపుంటారని చెప్పి వాళ్ళ మీద అనుమానం వచ్చే విధంగా వాళ్ళ పేర్లు రాసుకొస్తే, సరే జరిగిందేంటో నాకు తెలియదు కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఒకళ్ళ మీద నింద వేయలేము, ఇప్పుడు అసలు కార్యక్రమాలన్నీ ముందు చాలా ఉన్నాయి కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దామని చెప్పి తిరస్కరించిందంట. అందులో ఎవరి పేర్లు ఉన్నాయి? బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో పాటు మరికొంతమంది టీడీపీ నేతల పేర్లు, బహుశా చంద్రబాబు నాయుడు పేరు కూడా అందులో ఉంటుంది. అంటే ఆయన పాత్ర ఉందని చెప్పి అనుమానంతో. అంటే ఆ రోజే చూడండి, మార్చురీ రూమ్ దగ్గర నుంచే వీళ్ళు స్కెచ్ చేయడం మొదలుపెట్టారు దొరకకుండా. కాబట్టి ఈ రకంగా సునీతనైతే అంతకాలం మోసం చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. హంతకులు పాలకులుగా ఉండకూడదు, మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు. ఇప్పుడు ఎవరినో చంపితే, ఎవరిని ఎవరో కాపాడితే వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని సునీత చెప్పదు. మీరు ఆ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇక్కడ ఏం చెప్తుంది? స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయొద్దంటే, హంతకులు పాలకులుగా ఉండకూడదంటే ఎవరు ఇక్కడ హంతకుడు? ఎవరు పాలకులుగా ఉన్నారు?
మీకు విషయం అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. దీనికి కోర్టు తీర్పులు అవసరం లేదు, ఆ సిబిఐ విచారణ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, బాహ్యంగా ప్రజలందరికీ తెలిసిపోయిన విషయమే. ఎవరు హంతకులుగా ఉన్నారు, ఎవరికి ఓటేయొద్దు అనేది ఇక్కడే క్లియర్గా చెప్పింది. మా అన్న పార్టీకి ఓటేయొద్దు. రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపు. సొంత చెల్లిని జగన్ వంచారు. విలువలు విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి? మా నాన్న హత్య జరిగి 5 ఏళ్ళైనా దర్యాప్తు పూర్తి కాదా అని చెప్పి సునీత సూటి ప్రశ్నలు. మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, విలువలు విశ్వసనీయతలు మాట తప్పను మడమ తిప్పనని. మరి నువ్వు ఆ రోజు సిబిఐ విచారణ కావాలని పిటిషన్ వేసింది నువ్వే, వెనక్కి తీసుకున్నది నువ్వే. మరి మాట తప్పి మడం తిప్పావు కదా. చెల్లెలకి నేను హంతకుల్ని పట్టుకునే బాధ్యత నాది, ప్రజలు నా గురించి ఏమనుకుంటారు పట్టుకోకపోతే అని హామీ ఇచ్చింది నువ్వు. తర్వాత పట్టుకుంటే ఆ కేసు సిబిఐ విచారణకి ఇస్తాడు, పారిపోతారని చెప్పి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, నా మీద 12వ కేసు అవుతుందని చెప్పి వెనక్కి తిప్పింది, మాట తిప్పింది నువ్వే. మరి ఏమైపోయేది? నీ సొంత కుటుంబంలో లేని మాట తప్పడం మడమ తిప్పడం రాష్ట్ర ప్రజలకు ఎలా వర్తిస్తాయి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సునీత అడిగింది కరెక్టే కదా, నీ సొంత కుటుంబంలో లేని విలువలు విశ్వసనీయతలు రాష్ట్ర ప్రజలకు ఎలా వస్తాయి? సొంత బాబాయి హత్య కేసు విషయంలో ఏమైపోయింది నీ విలువలు విశ్వసనీయతలు? సొంత బాబాయి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో ఏమైపోయింది నీ మాట తప్పడం మడమ తిప్పడం? సునీత అడుగుతుంది, సమాధానం చెప్పు. పక్కవాడి పెళ్ళాల గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం మీద ఉన్న శ్రద్ధ నీ సొంత చెల్లెలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీద పెట్టలేవా? సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది చూడండి. ఇక్కడ వైసీపీ పార్టీ గురించి ఏం చెప్పాలని ఎవరైనా అడిగితే 3 ముక్కలు చెప్పండి. వంచన, మోసం, హత్య రాజకీయాలు. ఇది వైసీపీ పార్టీ క్యారెక్టరు. ఈరోజు సునీత చెప్పింది కూడా అదే. వైసీపీకి ఓటేయొద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం కావాలి. వివేక హంతకులను జగన్ రక్షిస్తున్నాడు. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా? పెత్తందారులు ఎవరితో మీ యుద్ధం? విశ్వసనీయత విలువల ఉత్తి మాటలేనా? వివేక హత్య కేసులో ఇవి గుర్తుకురావా? న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే. ఆయన చెప్పిన సమాధానంతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలి, అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి వివేక కుమార్తె సునీత డిమాండ్. సో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్టు జరగాలి, జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరగాలి, తన తండ్రికి న్యాయం జరగాలి అనేది ఈరోజు సునీత కోరుకుంటున్నది. కాబట్టి రాష్ట్ర ప్రజలు సరే కేసుని ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలడు అంటే తాను పవర్లో ఉన్నంతకాలం అడ్డుకోగలడు. నిజంగా వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి దిగిపోవాలి. ఆ పీఠం మీద ఉన్నంతకాలం ఈ కేసును అడ్డుకుంటూనే ఉంటాడు. కాబట్టి ప్రజలు ఓటు ద్వారా ఈరోజు సునీతకు న్యాయం చేయండి. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు, లేకపోతే కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, వేటితోనూ సంబంధం లేదు. సంబంధం లేకుండా ఈరోజు సునీత అడిగినట్టుగా ఓటు ద్వారా మీ నిర్ణయాన్ని తెలపండి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు. ఆయన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి కిందకు దింపుతారో అప్పుడు ఈ కేసు విచారణ అనేది వేగంగా జరుగుతుంది. కాబట్టి సునీతకు మనందరం మద్దతుగా నిలబడాలి అంటే మనం చేయగలిగిన పని ఒకటే. మనం ప్రత్యక్షంగా సునీతకు మనం చేయగలిగిన సాయం ఏమీ లేకపోయినా ఓటు ద్వారా మనం సాయం అయితే చేయొచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది మీ కుటుంబంలో జరిగిన ఒక ఘటనగా భావించి బయట నరహంతకులు బయట తిరగకూడదు, నరహంతకులు పాలకులుగా ఉండకూడదు. అదే సునీత చెప్పిన మాట. కాబట్టి హంతకులు పాలకులుగా ఉంటే మనకి ఏ గతి పడుతుంది, మన పిల్లలకి ఏ గతి పడుతుంది అంటే అలాంటి గతే పడుతుంది. కాబట్టి హంతకులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవాలి అంటే ఓటు అనే ఆయుధంతో మనందరం కూడా సునీతకు మద్దతుగా నిలబడి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సునీతను సొంత బిడ్డగా భావించి సునీత విజ్ఞప్తిని మన్నించి ఈసారి వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు.